పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 119వ కీర్తన 162వ వచనం. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము 4 కాళ్ళ వర్తమానికుడు. ప్రియులారా, 90 ఏండ్ల క్రిందట చైనా దేశమునందలి షాంఘై నగరము సమీపమున గల మిషనరీ ఆసుపత్రి ఆవరణములోనికి ఒక కుక్క ప్రవేశించింది. అది ఒక చెత్త డబ్బా అడుగున తిండి కొరకు వెతుకులాడుచుండగా దానికి ఒక పాత పుస్తకం దొరికింది. ఆ కుక్క దానిని బయటికి లాగి నోట కరుచుకొని సమీపమున గల మిలిటరీ క్యాంప్ ఆవరణలోనికి పరిగెత్తింది. ప్రియులారా, అక్కడ ఉన్న సైనికులు కుక్క నోటిలో గల కొల్ల సొమ్మును గమనించారు. వారు ఎంతో కుతూహలముతో దానిని వెంబడించి దాని నోటి నుంచి తాము చేజుక్కించుకున్న పుస్తకమును చదవనారంభించారు. అది చైనా భాషలో ప్రచురించబడిన బైబిల్లో ఒక భాగం. పాత నిబంధనలో చాలా పుటలు దానిలో ఉన్నాయి. ప్రియులారా, ఆ సైనికులు ఆ బైబిల్ భాగాన్ని చదవటంలో నిమగ్నులై దానిలోని పురాతన గాథలలో చాలా కాలము క్రిందట దేవుడు విశ్వాసులై స్త్రీ పురుషులను ఇజ్రాయేలు జాతి మొత్తమును ఎలాగో నడిపించుచుండెనో వారు తెలుసుకొని ఉన్నారు. కానీ ఆ పుస్తకంలో చాలా పేజీలు లేనందున వారు చదివినది అసంపూర్తిగా ఉండిపోయింది. ప్రియులారా, ఆ కుక్క చినిగిపోయిన ఆ పుస్తకమును మిషనరీ హాస్పిటల్ ఆవరణములో కనుగొని ఉండునని సరిగానే ఊహించారు. కనుక వారు అక్కడికి వెళ్ళి శిథిలము కాని పూర్తి పుస్తకము అనగా పరిశుద్ధ బైబిల్, పూర్తి బైబిల్ తమకు కావాలి అని అడిగి తీసుకున్నారు. మిషనరీ నాయకుడు వారికి అనేక ప్రతుల బైబిళ్లను వారికి ఇచ్చాడు. కానీ అనేకులు చదవనాశించుట వలన వారికి అవి సరిపోలేదు. 2వ మారు 3వ మారు అదనముగా బైబిళ్లను తెప్పించుకుని వారికి ఇవ్వవలసి వచ్చింది. ప్రియులారా, హాస్పిటల్ ఆవరణములో బైబిల్ తరగతులు నడుపుతూ ఉన్నాయి. కాలము కొనసాగుచూ ఉండగా ఆ తరగతులకు హాజరయ్యే సైనికుల సంఖ్య పెరుగుతూ ఉంది. తరువాత వారికి యేసుక్రీస్తు యొక్క సువార్తను వివరించి వాక్యమును వరుసగా కొన్ని దినముల పాటు బోధించుటకు ఒక మిషనరీ అక్కడికి ఆహ్వానించబడ్డాడు. దాని ఫలితముగా అనేక మంది సైనికులు క్రీస్తును తమ జీవితంలోనికి తమ రక్షకుడు, ప్రభువుగా స్వీకరించారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నోరు లేని ఒక చిన్న ప్రాణి క్రీస్తు సువార్తను అందించింది. ఈరోజు మనకివ్వబడిన ప్రతి సమయాన్ని దేవుని వాక్యమును దేవుని ప్రచురపరిచే రీతిగా మనము వినియోగించగలుగుతున్నామా? అప్పుడే వినియోగించినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనము పరిపూర్ణముగా పొందుకుంటాం. కనుక మనందరి మీద ఉంచబడిన ఈ సువార్త పరిచర్య బాధ్యత ప్రతి ఒక్కరము కలిగి నిర్వర్తించేవారుగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని
మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. నీకు వందనాలు. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.